బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ స్పందించారు. మావోయిస్టులపై ఘన విజయం సాధించామన్నారు. దేశంలో శాంతి కోసం మావోయిస్టులను నిర్మూలిస్తామన్నారు ప్రధాని మోదీ. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇక అంతకుముందు పోలీసుల కాల్పుల్లో నంబాల కేశవరావు మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నక్సలిజం నిర్మూలనలో ఇదొక మైలురాయి విజయం అని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని నిర్మూలించేందుకు మోదీ సర్కారు దృఢ సంకల్పంతో ఉందని అమిత్ షా ఎక్స్ లో తెలిపారు. కేశవరావు సంబంధించి టార్గెట్ గా చేపట్టిన ఆపరేషన్ సంబంధించి సక్సెస్ అవడంతో కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు దూకుడు పెంచాయి. ప్రస్తుతం ఆపరేషన్ ఇడ్మాగా కూడా ప్రస్తుతం వెంటనే మరో సంబంధించి ఆపరేషన్ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. మొత్తం 2000 మంది పైన కూడా పోలీసు బలగాలు ప్రస్తుతం పార్టీలో కీలక నేతగా ఉన్న ఇడ్మా కోసం ప్రస్తుతం అంబుజిమఠ్ సంబంధించిన దండాకార్యంలో కుంభింగ్ సంబంధించి నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే వరుసగా ప్రస్తుతం కేశవరావు మృతి చెందిన నేపథ్యంలో వరుసగా కీలక నేతలు టార్గెట్ గా ఆపరేషన్ సంబంధించి చేపట్టి మావోయిస్టు పార్టీని పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కూడా కేంద్ర హోంశాఖ సంబంధించిన ఉద్దేశం. ఏ మాత్రం వీరి గ్యాప్ ఇవ్వకుండా ఎస్కేప్ అవ్వకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ వరుసగా ఆపరేషన్ ప్రస్తుతం 5 ఆపరేషన్లకు సంబంధించి కూడా ప్రస్తుతం ఇప్పుడు నిరంతరం చేపట్టే అవకాశాలు ఆపరేషన్ కగర్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ సంబంధించి ఇప్పుడు కేశవరావు టార్గెట్ గా చేపట్టిలో 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు కీలకంగా ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ 18 మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా రాబోయే 10 నెలల పాటు కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరి టార్గెట్ గా సంబంధించి చేస్తే పార్టీ పూర్తిగా తుడుచుకుపోతుంది. ఆపరేషన్ కగారు కూడా మార్చి 2026 కల్లా సక్సెస్ అవుతుందన్న కారణంతో కూడా ఈ ఆపరేషన్ సంబంధించి కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక నుంచి వచ్చే రాబోయే రోజుల్లో కూడా రాబోయే 10 నెలల్లో కూడా ఏ మాత్రం దూకుడు తగ్గకుండా ఇదే దూకుడు ప్రస్తుతం అదనంగా కూడా మరో 3000 పోలీసు బలగాలు కూడా అంబుజిమఠ్ సంబంధించిన ఏరియా కూడా ప్రస్తుతం వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3500 మంది పోలీసు బలగాలు కూడా అంబుజిమఠ్ దండాకారణంలో మావోయిస్టు పార్టీ కీలక నేతల కోసం వరుసగా వాళ్ళు కుంభింగ్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ కేశవరావు సంబంధించి టార్గెట్ గా చేపట్టిన కుంభింగ్ సంబంధించి చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో కూడా భద్రతా బలగాలు పూర్తి ధీమాతో ఒక విశ్వాసంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో త్వరగా ఈ ఆపరేషన్ సంబంధించి పూర్తవుతుందన్న ఒక నమ్మకం సంబంధించి వాటిలో కలగడంతో కూడా వాళ్ళు ఈ ఆపరేషన్ కూడా రాబోయే రోజులు ఇంకా కీలకంగా చేపట్టే అవకాశం. 30 ఏళ్లలో కూడా కేంద్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న కీలక నేత చనిపోవడం ఇది మొదటిసారి కావడంతో కూడా వాళ్ళు కేంద్ర హోంశాఖ కూడా దీనిపై సంతోషం సంబంధించి వ్యక్తం చేస్తుంది. ఏ మాత్రం సంబంధించి అంటే ఇప్పుడు అయితే మరోవైపు మావోయిస్టు పార్టీ కూడా కేశవరావు మృతికి సంబంధించి కూడా ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన సంబంధించి పార్టీ నుంచి ఎటువంటి ప్రకటన చేయలేదు. దీనిపై కూడా ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టమైన ప్రకటన చేసినా కానీ మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఖచ్చితంగా ఒక ప్రకటన వచ్చే అవకాశాలు. ఎందుకంటే అగ్రనేత కావడం పార్టీ మొదటి నుంచి కూడా ఆయుధాలు తయారీ కానీ మావోయిస్టు పార్టీ రిక్రూట్మెంట్ కొత్త యువకులకు సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో కానీ అన్ని తానే ముందు మీద నడిపించిన కేశవరావు లాంటి అతి కీలకమైన నేత అత్యంత పార్టీకి పూర్తి వెన్నుదండగా ఉన్న నేత చనిపోయిన నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రకటన చేసే అవకాశాలు సంబంధించింది. ఆ ప్రకటన తర్వాత కూడా పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశాలు. వీటితో పాటుగా మొత్తం 27 మంది ప్రస్తుతం ఎన్కౌంటర్ లో చనిపోయినట్లే. 27 మందిలో ఇంకేమైనా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారన్నది కూడా కొంత పూర్తి మృతదేహాలు గుర్తించిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కవిత. ఓకే మహేందర్, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ పై ప్రధాని మోదీ స్పందించడం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నారాయణపూర్ జిల్లాలో ఈరోజు మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఆయనతో పాటు మొత్తం 27 మంది చనిపోయారు. సో ఇది భద్రతా బలగాలు సాధించినటువంటి అతిపెద్ద విజయంగా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొద్దిసేపటి కిందటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రతా బలగాలను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి కిందట ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా
భద్రతా బలగాలు సాధించిన ఈ విజయం పట్ల తాను గర్విస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. మావోయిస్టుల అంతంతోనే సమాజంలో శాంతి సుస్థిరత సాధ్యమవుతుందని కూడా ట్విట్టర్ సాక్షిగా ఆయన వెల్లడించినటువంటి పరిస్థితి. ఆపరేషన్ కగార్ పేరుతో గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మావోయిస్టులను జల్లెడపడుతుంది. సో దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ కు తీసుకొచ్చే క్రమంలో భాగంగా వరుసగా గత కొన్ని నెలల నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో కర్రెగుట్టలో భారీ ఎత్తున ఎన్కౌంటర్ జరుగుతోంది. అయితే ఈ ఎన్కౌంటర్ ఆపివేయాలని అనేక ప్రజా సంఘాలు, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. వారితో చర్చలు జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. కానీ చర్చలు చేయాలన్నటువంటి విజ్ఞప్తిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మావోయిస్టులను పూర్తిగా అంతం చేసేంత వరకు కూడా ఈ ఆపరేషన్ కగారు కొనసాగి తీరుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. సో ఆ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి 31 కల్లా ఒక్క మావోయిస్టును కూడా లేకుండా చేస్తామని, కంప్లీట్ గా ఎలిమినేట్ చేస్తామని ఈరోజు మరోసారి ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ రోజు సాధించినటువంటి విజయం, నక్సలిజం పైన చేస్తున్నటువంటి పోరాటంలో ఇదొక బిగ్ మైల్ స్టోన్ గా ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభివర్ణించినటువంటి పరిస్థితి. ఒక జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి నంబాల కేశవరావు చనిపోవడం అనేది డెఫినెట్ గా ఇది సెక్యూరిటీ ఫోర్సెస్ సాధించినటువంటి ఒక భారీ విజయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఈయన శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. సో శ్రీకాకుళం జిల్లాలో పుట్టిన ఆయన వరంగల్ ఆర్ఈసీలో చదువుకొని ఆ తర్వాత ఈ విప్లవ భావాలకు ఆకర్షితుడై నక్సలిజంలో చేరారు. సో అంచెలంచెలుగా ఎదిగి ఏకంగా మావోయిస్టు పార్టీకి ప్రెసిడెంట్ లాంటి పోస్టు, జనరల్ సెక్రటరీ అంటే, సో అలాంటి పోస్టులో ఆయన కొనసాగుతున్నారు. సో ఒక విధంగా ఆయన మొత్తం మావోయిస్టు దళాలకు సుప్రీం కమాండర్. సో సుప్రీం కమాండర్నే కాల్చి చంపడం ద్వారా ఇప్పుడు మావోయిస్టు ఉద్యమాన్ని వెన్ను విరిచినట్టయింది. ఇంకా కొంతమంది హిడ్మా లాంటి కొద్దిమంది మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు. సో వారిని కూడా వేటాడేందుకు ఇంకా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. నిజానికి కొత్త టెక్నాలజీతో, డ్రోన్ టెక్నాలజీతో మావోయిస్టులను పెద్ద ఎత్తున ఏరివేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తూ మావోయిస్టులను ఊపిరి సల్పనివ్వకుండా పెద్ద ఎత్తున మావోయిస్టులను అంతం చేస్తున్నారు. సో ఆ క్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం చాలా పక్కాగా చెప్తోంది, వచ్చే ఏడాది మార్చి 31 కల్లా పూర్తిగా మావోయిస్టు సమస్యనే దేశంలో లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సో దాన్ని అభినందిస్తూ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం భద్రతా బలగాలను అభినందించారు. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఆపరేషన్ కగార్ దూకుడు పెరిగింది. దండకారణ్యంలో తుపాకులు గర్జిస్తున్నాయి. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. భద్రతా బలగాలు వారిని రౌండప్ చేస్తూ హతమారుస్తున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. చాలా మందికి గాయాలయ్యాయి. మృతుల్లో మావోయిస్టు టాప్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఉన్నట్లు సమాచారం. నంబాల కేశవరావుపై ₹1.5 కోట్ల రివార్డు ఉంది. బస్తర్లోని 4 జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా దళాలు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నాయి. నారాయణపూర్లోని అబూజ్మడ్ అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కీలక సమావేశం ఏర్పాటు చేశారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందగా ఎదురు కాల్పుల్లో ఒక జవాను మరణించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జయన్నపేట. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు. విద్యార్థి దశలోనే మావోయిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులైన కేశవరావు వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు. 1984లో ఎంటెక్ చదువుతూ పీపుల్స్ వార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2018లో గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బసవరాజు నియామకమయ్యారు. 2010లో ఛత్తీస్గఢ్లో 76 మంది జవాన్ల మృతి ఘటనకు నంబాల కేశవరావే సూత్రధారి. బలిమెల దాడి సూత్రధారి కూడా నంబాలనే.
గణపతి రాజీనామాతో పార్టీకి సుప్రీం కమాండర్గా నంబాల కేశవరావు బాధ్యతలు నిర్వహించారు. తూర్పుగోదావరి, విశాఖలో మావోయిస్టు పార్టీలో పనిచేశారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకుల్లో నంబాల ఒకరు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో అతడు దిట్ట. ఐఈడీల వినియోగంలో నిపుణుడు. ఎన్ఐఏ, తెలంగాణ, ఏపీ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు నంబాల.